తెలంగాణలో రైతుల సమస్యలపై పోరాటం చేసిన బీజేపీ ఇప్పుడు విద్యార్థుల సమస్యలను అస్త్రంగా మార్చుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సర్టిఫికెట్ల జారీ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతోంది. విద్యార్థి భరోసా యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటించి విద్యార్థుల నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఒకవైపు రైతాంగ సమస్యలు, మరోవైపు విద్యార్థుల ఇబ్బందులు. ఈ రెండు అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే వ్యూహంతో కమలనాథులు ముందుకు సాగుతున్నారా? రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చాలని కాషాయ పార్టీ చూస్తోందా? అసలు ఈ యాత్ర వెనక రాజకీయ లెక్కలేంటి? తెలంగాణ కమలదళం వేస్తోన్న సరికొత్త స్కెచ్ ఏంటి? రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ద్విముఖ వ్యూహంతో బీజేపీ చేపట్టే సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్. పోరాటాలే రాజకీయ అస్త్రాలుగా మారిన తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మరో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. కమలనాథులు మరో సమరానికి సిద్ధమవుతున్నారు. రైతుల సమస్యలపై ఉద్యమాలతో అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని చూసిన బీజేపీ ఇప్పుడు విద్యార్థుల సమస్యలను అస్త్రంగా మార్చుకుంది. రైతులు, విద్యార్థి వర్గాల సమస్యలపై గళమెత్తి అధికార పార్టీని డిఫెన్స్ లోకి నెట్టాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. ముందు వినతులు, తర్వాత నిరసనలు, చివరికి ఉద్యమాలు అనే వ్యూహంతో కమలనాథులు అడుగులేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సర్టిఫికెట్ల జారీ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి భరోసా యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసలు ఈ యాత్ర వెనుక వ్యూహమేంటి? విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యమా, లేక ఎన్నికల ఎత్తుగడలకు నాందినా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే విద్యార్థుల సమస్యలతో పాటు రైతు సమస్యలను కూడా వదిలిపెట్టబోమని బీజేపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై భారతీయ జనతా పార్టీ మరో ప్రజా పోరాటానికి సమరశంఖం పూరిస్తోంది. సమయం చూసి దెబ్బ కొట్టాలి అనే చందంగా రైతుల సమస్యలపై సాగిన ఉద్యమం తర్వాత ఇప్పుడు ఫీజుల పోరు, విద్యార్థుల కండగా బీజేపీ అంటూ కొత్త కార్యాచరణ ఎంచుకుంది. హైదరాబాద్లోని నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల కీలక నేతల ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా మంత్రాలు జరిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలతో పాటు అగ్ర నాయకత్వం అంతా హాజరైంది. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ముఖ్యంగా రైతాంగం, విద్యార్థిలోకం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల లోతు తెలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది అన్నట్లుగా పల్లెలు, పట్టణాల్లోని ప్రజల సాధక బాధకాలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పోరాటమే మార్గం అనే నినాదంతో జనంలోకి మరింత చొచ్చుకుపోవాలని భావిస్తున్నారు. రైతు ఉద్యమంతో గ్రామీణ ఓటర్లలో పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు అకస్మాత్తుగా విద్యార్థుల సమస్యలను చేతుల్లోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా విద్యారంగాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాషాయ దళం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ప్రత్యక్ష పోరుకు సై అంటోంది. రాష్ట్రంలో సుమారు 12,000 కోట్ల రూపాయల ఫీజు నిధులు నిలిచిపోయాయని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చదువుకున్నవాడికి ప్రోత్సాహం లేదు, ఉత్తీర్ణుడైన వాడికి సర్టిఫికెట్ దక్కే పరిస్థితి లేదు అంటూ కాంగ్రెస్ పాలనపై పదునైన విమర్శలతో దాడి పెంచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని కాషాయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు లభించిన ఒరిజినల్ పత్రాలు చేతికి రాక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందాలు నేరుగా విద్యార్థులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలుత వినతి పత్రాల సేకరణ, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు కమలనాథులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ముందు వినడం, తర్వాత నిలదీయడం, చివరగా పోరాడడం అనే పద్ధతిలో ముందుకు సాగనున్నారు. యువశక్తి కదిలితే వ్యవస్థలో మార్పు వస్తుందనే నమ్మకంతో విద్యార్థుల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాషాయ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల సమస్యలపై దృష్టి పెడుతూనే అన్నదాతల సమస్యలను సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శిస్తోంది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఎదురుదడిగి దిగుతోందని కాషాయ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రైతులకిచ్చిన ప్రతి గ్యారంటీని నెరవేర్చే వరకు తాము విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఒకవైపు రైతాంగ
రైతాంగ సమస్యలు, మరోవైపు విద్యార్థుల ఇబ్బందులు. ఈ రెండు కీలక అంశాలను అస్త్రాలుగా చేసుకుని అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలనే వ్యూహాన్ని బీజేపీ పక్కాగా అమలు చేస్తుందనే చర్చ నడుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్న చందంగా సమాజానికి వెన్నెముకలాంటి రైతులను, దేశ భవిష్యత్తైన యువతను తమ వైపు తిప్పుకోవాలని కాషాయ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా రాజీలేని పోరాటాలు చేస్తామని పార్టీ నేతలు సై అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సాధన కోసం బీజేపీ తలపెట్టిన ఈ విద్యార్థి భరోసా యాత్ర కేవలం విద్యార్థుల కోసమేనా, లేక రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని వేస్తున్న బలమైన రాజకీయ ఎత్తుగడలకు సంకేతమా? జిల్లాల పర్యటనలో విద్యార్థుల నుంచి సేకరించే వినతి పత్రాలు ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తాయి? బీజేపీ ప్రకటించబోయే తదుపరి కార్యాచరణ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈ ఫీజుల పోరాటం విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తుందా? దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ప్రతివ్యూహాన్ని సిద్ధం చేయబోతోంది? ఈ సరికొత్త విద్యార్థి భరోసా యాత్ర కాషాయ పార్టీకి తెలంగాణలో ఎంతవరకు మైలేజీ తెచ్చిపెడుతుందో వేచి చూడాలి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ఉద్యమం ఎంతటి రాజకీయ చర్చకు దారితీస్తుందో, ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుందో, ఈ యాత్ర విద్యార్థులకు ఎంతవరకు భరోసా కల్పిస్తుందో చూడాలి మరి.